ఈ ప్రభు బలారాధనలో ఒక ప్రత్యేకమైనటువంటి సందేశాన్ని, వాగ్దాన సందేశాన్ని మనము ప్రతి నెల మొదటి ఆదివారాన వింటూ ఉన్నాం. ఈ జూలై మాసంలో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి వాగ్దాన సందేశం ఏమిటి? ఆ వాగ్దాన సందేశం అని బైబిల్ నుంచి మనము కొన్ని విషయాల్ని నేర్చుకుందాం. వాక్యం చదివే వాళ్ళు కాస్త మైకు దగ్గర పెట్టుకొని చదవండి. యెషయా పుస్తకం, దయచేసి మీ బైబిల్ తెరచి ఆ వాగ్దానాన్ని తీసి తెరచి పెట్టుకోనండి. యెషయా పుస్తకం 30వ అధ్యాయం 19వ వాక్యాన్ని చదువుకుందాం. ఒక జనము కాపురం ఉండెను. జనమా నీవిక నే మాత్రము కన్నీళ్లు విడువవు. కన్నీళ్లు విడువవు. చాలండి. ఇక్కడ రాయబడినటువంటి మాట మీ బైబిల్ తెరచి, ఒకవేళ చదువు రాకపోతే పక్కన ఉన్నటువంటి వాళ్ళతో తీపించుకోనండి ఆ వాక్యాన్ని. పక్కనున్నటువంటి వాళ్ళతో తీపించుకోనండి. తీసినటువంటి వారు ఆ వాక్యం మీద చేపెట్టుకోనండి. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 19వ వాక్యం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 19వ వాక్యం. తీసినటువంటి వారు ఆ వాక్యం మీద చేతులు పెట్టుకోనండి, కండ్లు మూయండి. ఈ చెప్పబడినటువంటి వాగ్దాన సందేశం దేవుడు మీ కుటుంబాలలో క్రియ జరిగించాలి. ఈ నెలంతయు తన కాపుదలలో దేవుడు మనల్ని ఉంచుకోవాలి. ప్రతి ఒక్కరు కండ్లు మూయండి. నేను చిన్న ప్రార్థన చేస్తాను. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మిట్ట మధ్యాహ్న వేళలో ఈ ప్రభు బలారాధనలోనైనా ఈ నెలంతటికి కావలసినటువంటి వాగ్దానం, జనమా నీవిక ఏమాత్రమును కన్నీళ్లు విడవవు అని చెప్పిన వాగ్దానం యేసయ్యా, ఈ యొక్క నెలంతయు అయ్యా ఈ వాగ్దానం మా జీవితాల్లో నెరవేర్చబడాలి, మా జీవితాంతము నెరవేర్చబడాలి. ప్రభా నీకు స్తోత్రాలు. ఆ కన్నీటి వలయాలు ఉన్నటువంటి ఆ కన్నీటిని ప్రభా మీరు తొలగించండి నాయనా, నీకు స్తోత్రాలు. ఈ నెలంతయు నాయనా కన్నీరు తుడిచే దేవుడిగా మీరు మాకు నిలవమని ప్రార్థన చేయించున్నాము నా తండ్రి. ప్రతి కుటుంబాలని, ప్రతి వ్యక్తిగత జీవితాలను, ప్రతి యవనస్తుల జీవితాలలో ఉన్నటువంటి ప్రతి కన్నీరు ప్రభా మీరు తొలగించమని ప్రార్థన చేయించున్నాను. ఈ వాక్యం ప్రజల హృదయాల్లో క్రియ చేసి గొప్ప ఘన కార్యాలు జరిగించి కన్నీటిని నాట్యంగా మార్చే దేవుడిగా నీ బిడ్డలకు మీరే తోడయుండమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవుడి వాగ్దానం ఈ నెలంతయు మీ జీవితంలో క్రియ జరిగించునుగాక, మీ కన్నీళ్లను తొలగించునుగాక, మీ యొక్క సమస్యలు తొలగించునుగాక, మీ హృదయాలలో సంతోషంతో దేవుడు నింపునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియులారా, వాక్య వివరణలోనికి వెళ్దాం. మరలా ఆ మాటను చదవమని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను. సియోనులో యెరూషలేములోను ఒక జనము కాపురం ఉండెను. జనమా నీవిక ఏమాత్రము కన్నీళ్లు విడువవు. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు
ఉత్తరమిచ్చును. చాలండి. క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలారా, దేవుని దైవ జనాంగమా, దేవుడు మనతో ఒక వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఏమిటి ఆ వాగ్దానం? ఏమిటి ఆ వాక్యం? ఏమిటి ఆ యొక్క విధానాలు అనేవి మనం గమనిస్తూ ఉంటే ప్రభు అయినటువంటి యెహోవా దేవుడు, ప్రభు అయినటువంటి యెహోవా దేవుడు యెషయాకు ప్రత్యక్షమై దేవుని వాక్కు బయలు వెలుతూ ఉంది. దేవుని వాక్కు బయలుపరచబడి దేవుని వాక్కు ప్రత్యక్షమై యెషయాతో దేవుని వాక్కు వెలువడుతూ ఉంది. ఏమిటి ఆ వాక్కు అంటే, ఆ యొక్క మాటను గమనిస్తూ ఉంటే యెషయా విషయంలో దేవుడు ఒక చక్కటి వాగ్దానం చేస్తూ ఉన్నాడు, చక్కటి ప్రామిస్ను చేస్తూ ఉన్నాడు, చక్కటి వాగ్దాన పూరితమైనటువంటి మాటను నేర్పిస్తూ ఉన్నాడు. యెషయా విషయంలో తన యొక్క దైనందిన జీవితంలో తన ప్రజలు, తన యొక్క బిడ్డలు, తన యొక్క నమ్ముకున్నటువంటి వారి విషయంలో ఒక ప్రామిస్ను దేవుడు చేస్తూ ఉన్నాడు. ఏమిటి ఆ వాగ్దానం అంటే, జనమా నీవిక ఏమాత్రమును కన్నీళ్ళు విడవవు. నీ పక్కన ఉన్న వాళ్ళతో సెకండ్ తీసుకొని చెప్పండి. నీ పక్కన ఉన్న వాళ్ళ ముఖం చూడండి, నా ముఖం కాదు, నీ పక్కన ఉన్న వాళ్ళ ముఖం చూసి, జనమా చెప్పండి గట్టిగా, జనమా నీవిక ఏమాత్రమును కన్నీళ్ళు విడవవు. జనమా నీవిక ఏమాత్రమును కన్నీళ్ళు విడవవు. హల్లెలూయా. దేవుడి ఈ నెలంతయు ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చునుగాక. హల్లెలూయా. చాలామంది నా దగ్గరకు వచ్చి ఏడ్చుకుంటూ చెప్తుంటారు, పాస్టర్ గారు రాత్రి మా ఆయన నీళ్లు తోడలేదని కట్టె తీసుకొని 4 బాదాడయ్యా, ఇదిగో ఈ ముఖం అంతా కందిపోయింది, ఈ చెయ్యి అంతా కందిపోయింది, ఈ కాలంతా వాపు వచ్చింది, హాస్పిటల్కి వెళ్ళి ఇంజెక్షన్ చేయించుకునేదాకా నాకు తగ్గలేదని చాలామంది చెప్తూ ఉంటారు. కానీ దేవుడు మీతో ఈ నెల చేస్తున్న వాగ్దానం ఏంటంటే, ఈ నెల దేవుడు మీతో చేస్తున్న వాగ్దానం ఏంటంటే, నీవు కన్నీళ్ళు పొరపాటునే విడవవు. కన్నీళ్ళు ఈ నెలంతా దేవుడు నీకు రాదు. ఒకవేళ మీ యజమానుడు కొట్టేవాడైతే దేవుడు మీ యొక్క యజమానుని గద్దించునుగాక. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. మీ యజమానుని దేవుడు గద్దించునుగాక, మీ యజమానుని నోరును మూపించునుగాక. వ్యతిరేకంగా లేనియకుండా ఆటంకపరుస్తున్నటువంటి ప్రతి దురాత్మ శక్తులు మీ యజమానుల నుంచి తొలగిపోవునుగాక. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది కంప్లైంట్లు ఇస్తుంటారు అన్నమాట యజమానుడి విషయంలో. అందుకని గత రాత్రి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటుంటే, ఇదిగో మీ దగ్గర ఉన్నటువంటి విశ్వాసులందరూ కన్నీళ్ళతో బాధపడుతున్నారు కదా, కష్టాల మధ్యలో బాధపడుతున్నారు కదా, కుటుంబ యజమానులతో విసిగి వేసరిపోతూ కన్నీళ్ళు కారుస్తున్నారు కదా, ఈ వాగ్దానం ద్వారా ధైర్యపరచు. ఈ వాగ్దానంతో ప్రజలతో మాట్లాడు. నేను నీకు నోటి బోరగా ఉండి ప్రత్యక్షపరచబడతాను, తెలియపరచబడతానని దేవుడు నాతో మాట్లాడినప్పుడు ఆ వాగ్దానాన్ని నాకు కూడా సంబంధించింది వాగ్దానం, నా జీవితానికి కూడా సరిచేయబడినటువంటి వాగ్దానం అని చెప్పేసి ఈ వాగ్దానాన్ని నమ్మి గత రాత్రి కూర్చొని రాసుకుంటా ఉన్నాను. కొన్నిసార్లు నా ప్రియ దేవుని బిడ్డారా, మన బిడ్డలు ఫోన్ చేసి పలకరిస్తున్నప్పుడు, అన్న ఏం చేస్తున్నావు అని అంటారు ముందు. ఒకవేళ డ్రైవింగ్లో ఉన్నానేమో తర్వాత మాట్లాడదాం అన్నట్లుగా, అన్న ఏం చేస్తున్నావు అన్నప్పుడు, ఒక్కొక్క నాకు ఫోన్ చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నావు అని అంటే అప్పుడే కూర్చొని వాగ్దానం రాసుకుంటూ ఉన్నా. అమ్మ ఇట్లా వాగ్దానం రాసుకుంటానంటే, అన్న మరలా చేస్తానులే, రాసుకో ప్రశాంతంగా అని చెప్పేసి కొన్ని సందర్భాల్లో దేవుని బిడ్డలైనటువంటి మీరు మీ కన్నీళ్ళను బట్టి, మీ యొక్క అవమానాలను బట్టి,
మీ దుఃఖములను బట్టి, మీ నిట్టూర్పులను బట్టి సావుకునికి ఫోన్ చేసి పలకరించి ప్రార్థన చేయించుకుంటున్నారే, ఆ కన్నీటిని దేవుడు మటుమాయంగా మార్చునుగాక. హల్లెలూయా. అక్కడ రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే ఏమని, యెషయా గ్రంథకర్తతో దేవుడు ప్రత్యక్షంగా పరోక్షంగా దేవుడు ఒక ప్రామిస్ను చేస్తూ ఉన్నాడు. ఈ సియోనులో, యెరూషలేములో ఉన్నటువంటి వారందరితో, ఆ సియోనులో ఉన్నటువంటి వారు, యెరూషలేములో కాపురం ఉన్నటువంటి వారితో దేవుని వాగ్దానం, దేవుని సందేశం యెషయా ప్రవక్త ద్వారా, యెషయా దైవజనుడి ద్వారా ఇశ్రాయేలుల ప్రజలైనటువంటి సియోను కాపురస్తులైనటువంటి వారు, యెరూషలేము కాపురస్తులైనటువంటి ఇశ్రాయేలు ప్రజలతో చేసినటువంటి వాగ్దానం ఏంటంటే, జనమా, ఇశ్రాయేలు ప్రజలారా, ఆ యొక్క యెరూషలేము కాపురస్తులారా, సియోనులో ఉన్నటువంటి దేవుని ప్రజలారా, మీరు ఇక ఏమాత్రమును కన్నీళ్లు విడవరు. ఎందుకు కన్నీళ్లు విడవరయ్యా? ఎందుకు కన్నీటి మధ్యలో ఆ ప్రజలు నడిపించబడుతున్నారు? ఎందుకు కన్నీటి వలయాల్లో పడిపోతున్నారు? ఏమండి, కుటుంబ వ్యవస్థలో చూస్తే కన్నీరు, కుటుంబ వ్యవస్థలో చూస్తే ఏమండి భర్త ద్వారా కన్నీరు, కుటుంబ వ్యవస్థలో చూస్తే భార్య ద్వారా కన్నీళ్ళు, కుటుంబ వ్యవస్థలో చూస్తే పిల్లల మాట వినక పిల్లలను బట్టి కన్నీరు. కన్నీటి వలయాల మధ్యలో దేవుని ప్రజలు నలిగిపోతున్నారు. కన్నీటి వలయాల మధ్యలో దేవుని ప్రజలు కృంగిపోతున్నారు. కన్నీటి వలయాల మధ్యలో దేవునికి దూరమైపోతున్నారు. కన్నీటి వలయాల మధ్యలో సంఘానికి దూరమైపోతున్నారు. కన్నీటి వలయాల మధ్యలో సభ్య సమాజంలో కలుసుకోలేని పరిస్థితుల మధ్యలో ఈరోజున కన్నీటి వ్యవస్థలో చాలామంది క్రైస్తవులు, దేవుని బిడ్డలు నడిపించబడుతున్నప్పటికీ కూడా వారిని దేవుడు ధైర్యపరచటానికి, వారిని దేవుడు ధైర్యపరచటానికి, వారిలో ఉన్నటువంటి భయాన్ని తొలగించటానికి, వారిలో ఉన్నటువంటి కన్నీటిని దేవుడు నాట్యంగా మార్చటానికి, వారిలో ఉన్నటువంటి నిందను కొట్టివేయటానికి, వారిలో ఉన్నటువంటి అవమానాలను దేవుడు తీసివేయటానికి దేవుడు ప్రజలకి దైవజనుడైనటువంటి యెషయాకు ప్రత్యక్షమై పలుకబడుతున్నటువంటి మాట ఇది. ఏమిటి ఆ మాట అంటే, జనమా, ఇక ఏమాత్రమును కన్నీళ్లు విడవవు. ఎందుకు మానవుడికి కన్నీళ్లు వస్తాయి? దేవుని దృష్టిలో నిలబడినటువంటి వ్యక్తులకు ఏ విధంగా కన్నీళ్లు వస్తాయి? దేనికి కన్నీళ్లు వస్తాయి? చాలామంది కుటుంబ వ్యవస్థలో ఏమండి భర్త ద్వారా వ్యాసారిపోయో, భార్య ద్వారా యాసారిపోయో, పిల్లల ద్వారా యాసారిపోయో ఎన్నో సందర్భాలలో కన్నీళ్ళు, ఏమండి కన్నీళ్ళు, భార్యాభర్తల మధ్యలో సమాధానం లేక కన్నీళ్ళు. భార్య చూస్తేనేమో అమ్మగారింటి దగ్గర ఉంటుంది, భర్త చూస్తేనేమో తల్లిదండ్రుల ఇంటి దగ్గర ఉంటుంది. కారణం ఏమిటి? చిన్న గొడవలే, చిన్న మనస్పర్ధాలే, చిన్న విభేదాలే, చిన్న మాట దగ్గర వచ్చి ఏమండి ఈ రోజున భార్యాభర్తల మధ్యలో కలయిక లేక పిల్లల మధ్యలో నలిగిపోతూ ఏమండి ఆ పిల్లల్ని పరామర్శించేవారు దగ్గర లేక, ఇటు చూస్తేనా తండ్రి దూరం అయిపోయాడు, ఇటు చూస్తేనా పిల్లలకు తల్లి దూరం అయిపోయి పిల్లల వ్యవస్థను గమనిస్తూ ఉంటే అనాథలుగా పిల్లలు మిగిలిపోతూ ఉన్నారు. వారిని చూసిన వెంటనే ఎదుటి వారికి జాలి కలుగుతూ ఉంది. కారణం ఏమిటి అనంటే, భార్య భర్తల మధ్యలో ఉన్నటువంటి చిన్న మిస్అండర్స్టాండింగ్ను బట్టి, చిన్న మాటను బట్టి, చిన్న వ్యతిరేకతను బట్టి, చిన్న కోపమును బట్టి, చిన్న విధేయతగా ఉన్నటువంటి విధానంలో ఉండకుండా చిన్న కోపరీతిగా మాట్లాడిన మాటను బట్టి ఈ రోజున భార్య భర్తల మధ్యలో కన్నీరు కరువైపోతూ ఉంది. భర్త చూస్తేనా ఆయన చెప్తున్న మాట ఏంటంటే, అన్నా ఇదిగో నా భార్య నా మాట వినకుండా తల్లిగారింటికి వెళ్ళింది, దయచేసి ప్రార్థన చెయ్యండి. భార్య చూస్తేనా, అన్నా ఇదిగో నా యజమానుడు మార్పు చెందక, దేవుని మాటకు లోబడక, దేవుని సంఘానికి విధేయత చూపక, దేవుని సంఘములో కలవక, ఇదిగో భార్యగా నా మాట కూడా తీసుకోకుండా
వ్యతిరేకిస్తూ నన్ను కూడా గెంటి వేస్తున్నాడని ఒక పక్క భార్య కన్నీళ్లు విడుస్తూ ఉంది. కారణం ఏంటో తెలుసా? భార్య భర్తల మధ్యలో ఒకడు జ్వరబడి, ఎవరు ఆ వ్యక్తి అంటే అపవాదైనటువంటి సాతాను భార్య భర్తల మధ్యలో, సంతోషంగా ఉన్నటువంటి భార్యాభర్తల మధ్యలో అపవాదైనటువంటి సాతాను సమాధానం లేకుండా, సంతోషం లేకుండా, సుఖశాంతులు లేకుండా భార్యాభర్తల మధ్యలో మాట అనే మాటను చిచ్చుపెట్టి, ఆ చిచ్చు పెట్టినటువంటి ఆ విధానాన్ని బట్టి ఈ రోజున కుటుంబాలు కూడా అసమాధానంతో ఉండిపోతూ ఉన్నాయి, అసమాధానంలో నడిపించబడుతూ ఉన్నారు. అందుకనే దేవుని వాక్కు మనకు ప్రత్యక్షమై, దేవుని వాక్కు మనకు తెలియపరుస్తూ, దేవుని వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఆ దినాలలో ఉన్నటువంటి యెరూషలేము కాపురస్తులతో వాగ్దానము చేయబడినటువంటి వాగ్దానం, ఆ దినాన సియోను వాసులతో చేసినటువంటి వాగ్దానం, యెరూషలేములో ఉన్నటువంటి తన ప్రజలైనటువంటి దేవుని బిడలకు ఉన్నటువంటి ఆ వాగ్దానాన్ని కూడా ఈ రోజున మనతో కూడా దేవుడు చేస్తూ ఉన్నాడు. దేవుడు మనతో కూడా ఈ వాగ్దానం చేస్తున్నాడు. జనమా నీకు ఏమాత్రమును కన్నీళ్లు విడవవు, కన్నీటి మధ్యలో ఈ నెలలోనికి వెళ్ళవు. నీ కుటుంబంలో సంతోషంతోనే ఉంటావు, నీ కుటుంబంలో ఆనందంతోనే ఉంటావు. నీ కుటుంబంలో భార్యాభర్తల మధ్యలో జొరబడి గలిబిలి చేస్తున్నటువంటి ప్రతి సాతాను క్రియలు నా దేవుడు కొట్టివేయునుగాక, నా దేవుడు దూరపరచునుగాక. అపవాది తంత్రాలను నా యేసయ్య కాళ్ళ కింద చింతక దొక్కునుగాక. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఏమిటి అంటే ఏదో ఒక కన్నీళ్ళండి, ఏదో ఒక కన్నీళ్ళు. చిన్నపిల్లవాడిని అడిగితే వాడిని అడిగాను, ఒరే నీకేమైనా బాధలు ఉన్నాయా అని నేను అడిగాను. ఒక చిన్న అబ్బాయిని అంటే అడిగితే ఆ అబ్బాయి అంటాడు, పాస్టర్ గారు నీకేం తెలుసు నా బాధ అన్నాడు. ఎవడోడు? 1వ తరగతి చదువుకుండు, 1వ తరగతి చదివేవాడు. నీకేం తెలుసు నా కన్నీళ్ళు, నా బాధలు అని అన్నాడు. నేను బెత్తరపోయినా, ఒరే నాయనా ఎన్ని చదువుతున్నట్టు? నేను 1వ తరగతి పాస్టర్ గారు అని అన్నాడు. 1వ తరగతి చదివేవాడికి కూడా బాధలు ఉంటాయా అని నేను అనుకున్నా. ఆడు చెప్పిన మాట ఏంటంటే, నీకేమైనా బాధలు ఉన్నాయంటే, ఎందుకు ఉండదండి, రోజు బ్యాగు తగిలించుకొని బడికి పోవాలంటే నా వల్ల అవుతుందా? ఓరే నాయను, 2 నోట్సులు వేసే బదులు మా అమ్మ 5 నోట్సులు వేసి పంపించేది, మొయ్యలాగా గోడలంతా నొప్పి వస్తుంది పాస్టర్ గారు, ఈ బాధలు పోయేటట్టు ప్రార్థన చేయండి అన్నాడు. ఎవరాడు? 1వ తరగతి వాడు. ఏమండి, పుట్టినటువంటి బిడ్డకే, 1వ తరగతి చదివే బిడ్డకే ఏమండి బడికి పోవడానికి అంత కష్టమైతే పెద్దగా కుటుంబ వ్యవస్థను నడిపించిన మీరు, కుటుంబ వ్యవస్థలో ఈదలేక ఆ యొక్క కుటుంబాన్ని ఈదుకుంటూ వెళుతున్నారే, మీరు ఇంకా ఎంత సమస్యలో పడి ఉంటారు. వాడిని చూసిన వెంటనే నాకు నవ్వొచ్చింది. మీకేం తెలుసులే పాస్టర్ గారు, రోజు బడికి పోవాలంటే ఆడపోయాను, నేను రోజు బడికి పోవాలంటే ఆడపోయాను. మా అమ్మ మాత్రం నిద్రలేపి బ్యాగు తగిలిస్తుంది, ఆ బ్యాగు చూస్తే 5 కేజీలు ఉంటుంది, దాంట్లో టిఫిన్ దాంట్లో ఉంటుంది, బాటిల్ దాంట్లోనే ఉంటుంది, బుక్స్ అని దాంట్లో ఉంటాయి. ఆడపోయాను. ఎంతరా నీకు ఫీజు అంటే సంవత్సరానికంట 25,000 అట. ఎంత? మొన్న మావాడే చెప్తున్నాడు, మా తమ్ముడు పిల్లోని చేర్పియాలని లక్కీ గారిని స్కూల్లో మాట్లాడొస్తే 25,000 అడిగాడంట. ఎన్ని? ఎల్కేజీ చదువుకున్న వాడికి 25,000 అంట. చూడండి, టెక్నాలజీ మారిపోయింది. ఈడు వెళ్ళి ఆడేమన్నా చదువుతాడంటే ఏముండదు, ఆడ చదువుతాడంటే ఏముండదు. వాడు 1కి 2కి తిరగనే సరిపోద్ది సాయంత్రం దాకా. చదివి వచ్చాడంటే ఏముండదు, చదువు రాదు, ఏమి రాదు. సంవత్సరానికి 25,000. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ చిన్న పిల్లడి విషయంలో ఎంతగానో గమనిస్తుంటే వాడు చెప్తున్న మాటను బట్టి నాకు నవ్వు వచ్చింది. నీకేం తెలుసులే పాస్టర్ గారు, మొయ్యలేక బడికాడికి పోయి ఈడు పోయేది, ఆడేం చేసేది ఏం లేదు, చదివేది లేదు, పెట్టేది. బ్యాగ్ ఆడ పెట్టుకుని తల కింద పెట్టుకొని నిద్రపోయి కొరకలు పెట్టి అన్నం టయానికి వాళ్ళు లేపుతారంట, నోట్లో పెడితే తిని మెలకుండా 1కి 2కి తిరగటము, మళ్ళీ సాయంత్రకాలం ఇంటికి రావాలి. నీకేం తెలుసు పాస్టర్ గారు, పొద్దున పోయి సాయంత్రం దాకా ఉండాలా. నిజమే, ఎవరికి ఉన్న కష్టాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరికి ఉండే బాధలు వాళ్ళకు ఉంటాయి.
అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, యెరూషలేములో ఉన్నటువంటి కాపురస్తులతోటి దేవుని బిడ్డలతోటి ఒక వాగ్దానం చేస్తూ ఉన్నాడు దేవుడు. ఈ జనమా, నీవు ఏమాత్రమును కన్నీళ్లు విడవో, ఈ నెలంతా దేవుడు మీలో ఒక్క కన్నీరుని కూడా రానివ్వకుండా కాపాడును గాక. ఇంకా ఎవరు నాకు చెప్పకూడదు ఈ నెలలో, పాస్టర్ గారు మా ఆయన కొట్టాడు, పాస్టర్ గారు ఇంటికి వెళ్ళిపోమన్నాడు, పాస్టర్ గారు. కొంతమందికి ఏముండదు, ఆడ ఏముండదు, లొట్ట కారిపోతుంటుంది లీటర్లు. ఆ చెప్పేదానికి అర్థం ఉండదు, ఏముండదు. ముందు ఏడుపు వచ్చిన తర్వాతే మాట వస్తుంది. కొంతమందిని చూస్తే నవ్వుతుంది, మళ్ళీ నవ్వుతే మళ్ళీ ఏమనుకుంటారు, నేను దిగమింగుతా. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆమె ఏమండి, ఒక ఊరిలో ఒక ఆయన చనిపోతే ఆయన చచ్చిపోయింది గుంటూరులో. ఇంకా తీసుకురాలే ఆయన చెల్లెలంట, ఇంకా తీసుకురాలే హాస్పిటల్ నుంచి. ముందు తీసుకొచ్చి ఏసీ బాక్స్ పెట్టి ఆన్ చేసి పెట్టారు. ఈమె పాపం రావటం ఏసీ బాక్స్ మీద పడి ఏడుస్తూ ఉంది. మనిషి ఉన్నాడు దాంట్లో, కాకపోతే తెలివి ఉండదు. రాత్రి ఫోన్ మాట్లాడితేవి కదా అన్న, ఇప్పటికే మాయమైపోయినావా? ఒక పక్క వాళ్ళు చూసి నవ్వుతారు, ఇంకా రాలేదమ్మా అని అంటే ఇనుకోట్లా, లేదు తర్వాత సంగతి, ముందే ఆడవాళ్ళ. ఆడ మనిషి సేవకు లేకపోతే ఏడ్చిన ఏం ప్రయోజనం అండి? ఇంకా ఆయన ఒక ఆయన కాసేపు ఆమె ఏడుతాడు, వామ్మో ఇంకా ఏడ్చిన కాటికి చాలే కదా. ఆడ మనిషి ఆడున్నట్టు వేయందరే, మనిషి లేడు ఉండడు అనుకుంటేనే. ఇప్పుడు నాకు ఏడ్చిన అంత వ్యర్థమైంది అని అంటుంది. అప్పుడు కళ్ళు తుడుచుకోండి. మనిషిని ఇంకా తీసుకురాలేమంగా ఆ బాక్స్ మీద పడి చల్లబడేసరికి, చేతులనే చల్లగా అయ్యేసరికి, ఏసి తగ్గుతుండేసరికి ఇంక ఏడుతా ఉంది కన్నీళ్ళు పెట్టుకొని. చూసిన సేపు చూసి ఆ మనిషి వచ్చి ఇంకా చాలేమో ఏడ్చిన కాడికి రా నీళ్ళు తాగుతుందంటే ఏమన్నా లీటర్ నీళ్ళు ఎత్తి పడేసింది నీకు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకే మాట చెప్తున్నానంటే, కొన్ని సందర్భాల్లో మనము కన్నీళ్ళు విడిచేటప్పుడు దానికి అర్థం కూడా ఉండాలి. అర్థం లేకుండా కన్నీళ్ళు విడిస్తే అనవసరంగా వ్యర్థమైపోతాయి. దేవుని మందిరానికి వచ్చిన నీవు ఒక కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తున్నామంటే ఆ కన్నీటికి ఏదో ఒక ప్రతిఫలం ఉంటుందండి. ఆ కన్నీటికి ఏదో ఒక విడుదల ఉంటుంది. ఆ కన్నీటికి ఏదో ఒక నివారణ కలిగిస్తాడు దేవుడు. అందుకనే దేవుడు చెప్తున్నాడు, జనమా ఇక ఏమాత్రమును నీవు ఈ నెలంతా కన్నీళ్లు విడవకుండా నీ హృదయంలో సంతోషం మేలుబడి చేయునుగాక. హల్లెలూయా. ఎప్పుడు సంతోషంతో నీ కుటుంబాలను దేవుడు సమృద్ధిని కలుగ చేయునుగాక. హల్లెలూయా. బర్త్డే రోజు చూస్తే నేను అందరి హృదయాల్లో సంతోషం, ఒక వెలుగును చూశాను. పుట్టినరోజున ప్రతి ఒక్కరూ ఎవరు ఖాళీగా లేకుండా ఏమండి ఒక్కొక్కరు ఇస్తరాకులు అందిస్తుంటే, గ్లాసులు ఇస్తుంటే, భోజనం పెడుతుంటే, వెనకాడ ఆ మోదేసన్నోళ్ళు, ఆనందరావు అన్నోళ్ళు, చిన్నకాసన్నోళ్ళు ఏమండి తిప్పేళ్ళు తిప్పుతూ ఉంటే వేసి పంపిస్తుంటే ఎంత ఆనందమో. వీడియో పెట్టాను, వీడియో క్లిప్ చేసి మిక్సింగ్ చేసి దాంట్లో పెట్టా. ప్రతి ఒక్కరిని పోగొట్టకుండా అందరి మొఖాలు కనపడేటట్లుగా, ఎప్పుడు గుర్తుండేటట్లుగా ఏమండి ఉల్లిపాయలు కోసేవాళ్ళు కానీ, భోజనాలు వడ్డించేవాళ్ళు కానీ, ఆ అండీలు కడిగేటప్పుడు కానీ వీడియో పెట్టే. తర్వాత మీరు చూసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. సహకరించిన ప్రతి కుటుంబాలలో దీవెనకరంగా మార్చునుగాక. హల్లెలూయా. కీర్తనల గ్రంథంలో ఒక మాట ఉంది, చదువుకుందాం. 42వ కీర్తన 3వ వాక్యం. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగలు నా కన్నీళ్ళు నాకు అన్నపానములాయెను. ఎవరి మాట చెప్తున్నారు అంటే కోరాహు కుమారులట. ఏమండి, ఎదుటి వ్యక్తులు, అన్యజనులు, దేవుని నమ్మని ప్రజలు, దేవుని గుర్తెరగని ప్రజలు, వారు బాధపడుతున్నటువంటి బాధను బట్టి
ప్రక్కన వాళ్ళు చూసినటువంటి వాళ్ళు హేళనకరంగా మాట్లాడుతున్నారు. ఇన్ని సంవత్సరాలు దేవుని మందిరానికి వెళ్తున్నావు, నీ కన్నీళ్ళు ఆగలేదే, నీ బాధలు తొలగించబడలేదే, నీ కష్టాలు దూరం అవ్వలేదే, నీ దేవుడు ఏమాయను, నీ దేవుడు ఎక్కడున్నాడు అని వారు దేవుని దాసులు అనబడుతున్నటువంటి కోరహు కుమారు దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నారంట. ఎవరిని బట్టి అంటే దేవుని బట్టి, వారు పడుతున్నటువంటి ఆ కన్నీళ్ళను బట్టి, వారు కృషించుతున్నటువంటి ఆ కృంగిన విధానాన్ని బట్టి పక్కింటి వాళ్ళు కానీ, తన స్నేహితులు కానీ, తన తోబుట్టి వాళ్ళు కూడా వచ్చి దేవుణ్ణి ఆరాధన చేస్తున్నావు కదా, దేవుడు నాకు తోడుగా ఉన్నాడని చెప్తున్నావు కదా, మరి నీకు కన్నీళ్ళేమిటి, నీకు దుఃఖమేమిటి, ఎందుకు నిట్టూర్పుల మధ్యలో నలిగిపోతున్నావు, నీ యొక్క దేవుడు ఏమాయను, నీ యొక్క దేవుడు ఎక్కడ ఉన్నాడు, నీ దేవుడు ఉంటే నీకెందుకు ఈ కన్నీళ్ళు వస్తాయి, నీ దేవుడు నీకుంటే ఈ వ్యాధి నీకెందుకు కలుగుతుంది, ఈ దేవుడు నీకుంటే నీవు ఎందుకు దుఃఖంలో పడిపోతావని తన యొక్క స్నేహితులట కోరాహు కుమారుల విషయంలో బాధపడుతున్నప్పుడట ఈ వ్యక్తి కోరాహు కుమారులు రాస్తున్నటువంటి ఆ లేఖన భాగములు గమనిస్తూ ఉంటే వాళ్ళు బాధ పెట్టినటువంటి బాధను గమనించుకొని రాత్రింబగళ్ళు అట నా కన్నీళ్లు నాకు అన్నపానములుగా మార్చబడ్డాయి, నా కన్నీళ్లు నాకు అన్నపానములుగా మార్చబడ్డాయి. భోజనము తిందామంటే నోట్లోకి వెళ్ళట్లేదు, అన్నము సమృద్ధిగా తిందామంటే నాకు నేను కలిగినటువంటి దుఃఖముల మధ్యలో, నిట్టూర్పుల మధ్యలో, సమస్యల వలయాలలో నా తోబుటి వారే, ధైర్యపరచాల్సినటువంటి విధానంలో ఉండవలసిన వారే ఈ రోజున నన్ను కన్నీటి మధ్యలోకి తీసుకొని వెళ్తున్నారని బాధపడుతూ రాస్తున్నటువంటి కీర్తన ఇది. రాత్రింబగళ్ళు నాకు కన్నీళ్ళే అన్నపానములుగా మార్చబడ్డాయంట. ఎందుకు ఈ బిడ్డకు అంత సమస్య వచ్చింది, ఎందుకు ఈ వ్యక్తికి ఆ సమస్య రావటానికి గల కారణం ఏంటంటే నీ దేవుడు ఏమాయను. చాలామంది ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ ఏదైనా చిన్న సమస్యలు వచ్చాయనుకోండి, ఒకవేళ ఏమంటే చిన్న బాధలు నీకు వచ్చి అనుకోండి, ఏమంటే చాలామంది ఎదుటి వ్యక్తులు అంటారు, నువ్వు ప్రార్థనకు పోతున్నావు కదా, మరి నీ దేవుడు బాగు చేయలేడా, నీవు ప్రార్థనకి వెళ్తున్నావు కదా, వాక్యం వింటున్నావు కదా, మరి నీ దేవుడు ఏమాయను, అడ్డపడవచ్చు కదా, నీ దేవుడు నీకు అడ్డపడి నిన్ను కాపాడవచ్చు కదా అని చాలామంది హేళనకరంగా మనల్ని కన్నీటి మధ్యలోనికి తీసుకొని వెళ్తూ ఉంటారు, హేళనకరంగా మాట్లాడుతూ ఉంటారు, హేళనకరంగా అసభ్యమైన మాటల మధ్యలో కృంగతీస్తున్నప్పుడు దేవుడు మనకు తోడుగా ఉన్నాడని, దేవుడు మన కన్నీళ్లను తొలగించే దేవుడని విశ్వాసముతో ఆ సమయాన మనం ఏం చేయాలంటే ధైర్యం కలిగిన వారిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎదుటివారు నిన్ను కృంగతీస్తున్నటువంటి మాటలతో నిన్ను బాధపడుతున్నప్పుడు ఆ సమయంలోనే ధైర్యం కలిగి ఉండాలి. దేవుడు ఉన్నాడు, దేవుడు కార్యం చేస్తాడు, దేవుడు నా పక్షాన యుద్ధము చేస్తాడు, దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు, దేవుడు నా కన్నీటిని తొలగిస్తాడని ఎప్పుడైతే విశ్వాసముతో కూడినటువంటి ప్రార్థన సాహసాలను నువ్వు చేయగలుగుతావో ఒక సమయం వచ్చినప్పుడు నీ యొక్క కన్నీటిని దేవుడు నాట్యంగా మార్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన జీవితాలలో విప్లవాత్మకమైనటువంటి మార్పును చెందిస్తాడు. ఎదుటివారు తెలుసుకునేటట్లుగా, ఎదుటివారు దేవుడు నీ పక్షాన ఉన్నాడని, ఎదుటివారు దేవుడు నీలో ఉన్నాడని, ఎదుటివారు నీతో దేవుడు ఉన్నాడని ఎదుటివారు గుర్తించేటట్లుగా వారి మనస్సును దేవుడు ఏం చేస్తాడంటే మలిచి వేస్తాడు. కారణం ఏమిటి అని అంటే మన భక్తి మార్గమును బట్టి, మనముంటున్నటువంటి విశ్వాస పరిణామాన్ని బట్టి, మనముంటున్నటువంటి దేవునిలో ఉన్నటువంటి నమ్మకత్వాన్ని బట్టి, మనముంటున్నటువంటి దేవుని విధానాన్ని బట్టి ఎదుటివారు గమనించి నీలో ఉన్నటువంటి దుఃఖ విషయంలో వాళ్ళు హేళనకరంగా మాట్లాడరండి. ఒకవేళ మాట్లాడుతున్నారు అంటే వారిలో అపవాదినటువంటి సాతాను క్రియేట్ చేస్తున్నాడు అని అర్థం. ఈ మిట్ట మధ్యాహ్న వేళలో దేవుని మందిరానికి వచ్చిన నీ జీవితంలో
దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నీ కన్నీళ్లను దేవుడు తుడిచి వేస్తాడు. ఇక కన్నీరు కార్చనివ్వకుండా దేవుడు చేస్తాడు. ఎందుకు వారు కన్నీళ్లు విడుస్తూ ఉన్నారు? ఎందుకు వారు కన్నీళ్లు విడవాలి? ఎందుకు మనము కన్నీళ్లు విడుస్తున్నాం? దేనిని బట్టి కన్నీళ్లు విడుస్తూ ఉన్నాం అనేది మొట్టమొదటి మాటను చెప్తాను. నేను చెప్తున్నటువంటి ఆ యొక్క అంశపు విధానం నీవు ఇక కన్నీళ్లు విడవవు అనే మాట మీద మీకు వాక్యాన్ని చూపిస్తూ ముందుకు వెళుతూ ఉన్నాను. మొట్టమొదటి మాటను గమనిస్తూ ఉంటే, ఆదరించే దిక్కు లేక కన్నీళ్లు విడుస్తున్నారు. ఆదరించే దిక్కు లేక ఏమండి, చాలామంది ప్రియ దేవుని బిడ్డలారా, ఏమండి ఆ వేదన పడుతున్నప్పుడు ఆ పిల్లల్ని కొద్దిగా కంట్రోల్ చేయండి. వెనక అరుస్తున్నారు. బయట ఉన్న వాళ్ళు చూడండి కాస్త. ఆదరించే దిక్కు లేక, ఏమండి ఆదరించే దిక్కు లేక చాలామంది కన్నీటి వలయాల్లో నలిగిపోతూ ఉన్నారు. ఆ ప్రసంగి గ్రంథంలో ఒక వాక్యాన్ని చూపిస్తాను. 4వ అధ్యాయం 1వ వాక్యం. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం. పిమ్మట సూర్యుని కింద జరుగు నేను యోచించి తిని బాధింపబడువారు ఆదరించే దిక్కులేక కన్నీళ్లు విడుచుదురు. వారిని బాధ పెట్టువారు బలవంతులు గనుక ఆదరించువాడెవడూ లేడు. క్రీస్తునందు ప్రియా దేవుని బిడ్డలారా, వాళ్ళు బలవంతులు గనుక ఆదరించే వాళ్ళు ఎవరూ లేరు. మనకన్నా ఎక్కువగా బలంగా ఉన్నటువంటి వాళ్ళు మనము బలహీనులుగా ఉన్నప్పుడు మనల్ని ఏం చేస్తారంటే బాధిస్తూ ఉంటారు. ఒకవేళ అప్పున్నామనుకోండి, వాళ్ళకి ఏమండి సమయ సందర్భము లేకుండా ఏదో ఒక మాట ద్వారా బాధిస్తూ ఉంటారు. ఎప్పుడు ఇస్తావు, ఎప్పుడు కడతావు, నాకు ఎప్పుడు ఇస్తావు నువ్వని ఏమండి సమయ సందర్భము లేకుండా ఏమండి మనము అప్పు తీసుకొచ్చినటువంటి వాళ్ళ మధ్యలో బాధింపబడుతూ ఉంటాం. కన్నీటి మధ్యలో నడిపించబడుతుంటాం. ఆ బాధ ఏమండి ఎవరికి చెప్పుకోలేనిది, ఎవరికి చెప్పుకున్నా తీర్చలేని బాధ. ఏమండి ఒక ప్రక్క చూస్తూ ఉంటే ఆ అప్పుల వారు వచ్చి మనల్ని బాధిస్తున్నప్పుడు, రకరకాల మాటలు అంటున్నప్పుడు, రకరకాల కన్నీటి మధ్యలో మనల్ని కృంగదీస్తున్నప్పుడు మన ఆత్మీయ జీవితం కూడా కొన్ని సందర్భాల్లో దేవుడు ఉన్నాడా, దేవుడు అనేవాడు ఉంటే నాకెందుకు ఈ బాధానాలో నుంచి నివారణ కలిగించట్లేదు? దేవుడు అనేవాడు ఉంటే ఎందుకు నా ప్రార్థన ఆలకించడు? దేవుడు అనేవాడు ఉంటే నేనెందుకు ఈ బాధలు పడాలి? ఎవరి కోసం బ్రతకాలి? ఎవరి కోసం నిర్మించబడాలి? ఎవరి కోసం నేను ముందుకు వెళ్ళాలని చాలామంది ప్రియ దేవుని బిడ్డలారా, కుటుంబ వ్యవస్థలో భర్త అనబడుతున్నటువంటి యజమానుడు కృంగిపోతుంటాడు. ఎవరిని బట్టి అనంటే అప్పుల వారిని బట్టి కృంగిపోతుంటాడు. దేవుడు అనేవాడు ఉంటే నన్ను ఆదరించడా? దేవుడు అనేవాడు ఉంటే ఎందుకు నాకు కన్నీళ్లు తొడవడు? దేవుడు అనేవాడు ఉంటే ఎందుకు ఈ నిందన నా మీద చనిపోతే బాగుండని ఒకానొక రోజున నిర్ణయాన్ని తీసుకొని అపవాదైనటువంటి విధానాలు నడిపించబడుతున్నటువంటి సందర్భాలలో ప్రత్యక్షమయ్యే దేవుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరానికి నువ్వు ఎందుకు వస్తున్నావంటే ఏదో ఒక కన్నీరని, అప్పులనే కన్నీరు, సమస్యలనే కన్నీరు, వ్యాధులనే కన్నీరు, రుగ్మతలనే కన్నీరు, అసమాధానం అనే కన్నీరు, ఏమని పిల్లలు మాటినటువంటి స్థితిగతుల మధ్యలో కన్నీరు కారుస్తూ దేవుని మందిరములోనికి వచ్చి, దేవుని మందిరములో నా కన్నీటిని నాట్యంగా మార్చే దేవుడు ఉన్నాడా లేడా అని దేవుని సన్నిధిలో నీవు కారుస్తున్న కన్నీరు ఉందే, నీవు పడుతున్నటువంటి ప్రయాసం ఉందే, నువ్వు పడుతున్నటువంటి దుఃఖం ఉందే, నీవు కారుస్తున్నటువంటి నిట్టూరు మన మధ్యలో దేవుని మందిరంలో కార్చే కన్నీటిని బట్టి, దేవుని మందిరములో ప్రలాపించే ప్రలాపనని బట్టి
పరలోకమందునటువంటి చూస్తున్నటువంటి దేవుడు నీ కన్నీటికి దేవుడు నివారణ కలుగొచ్చేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే ఏమండి, బాధించబడేవారు ఆదరించు దిక్కు లేక కన్నీటి మధ్యలో ఉన్నారట. మీలో చాలామందిని లేపి మీ కష్టాలు ఏంటో చెప్పుకుంటే కష్టాలు లేనటువంటి వాళ్ళు ఎవరు లేరండి, ఎవరు లేరు. ప్రతి ఒక్కరికి చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు కష్టాలు, ఏదో ఒక కష్టం. చిన్నపిల్లలను అడిగితే బడికి పోవాలన్నటువంటి కష్టం, యవనస్తులను చూస్తే కాలేజీకి పోవాలన్న కష్టం, ఏమండి స్కూల్కి పోవాలన్న కష్టం, పెద్దవారిని చూస్తే అప్పుల బాధతో కష్టం, వృద్ధాప్యంలో వారిని చూస్తే అయ్యా నడుపుల నొప్పులతోటి జ్వరములతోటి కష్టపడుతున్నాను. ఎవరిని చూసినా కూడా మనిషి మనుగడలో కష్టాలు 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 వేదనలు వారిని వెంటాడుతున్నటువంటి సందర్భంలోట దేవుడు నీతో చెప్తున్న మాట ఏంటంటే, ఆదరించే దిక్కు లేక నీవు కన్నీరు కారుస్తున్నావు. నీ కన్నీటికి ఒకటే ఒక పరిష్కారము, దేవుని మందిరము. హల్లెలూయా, హల్లెలూయా. ఒక స్త్రీ దేవుని సన్నిధిలో కన్నీళ్లు కారుస్తూ ఉందండి, కన్నీళ్లు కారుస్తూ ఉంది. తన ఏమండి దైనందిన జీవితంలో వివాహమై కొన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా పిల్లలు లేని పరిస్థితుల మధ్యలో కన్నీటి వలయాల్లో కృంగిపోతూ బైబిల్లో రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే ఆదరణ లేక మనో దుఃఖముతోటి, ఆదరణ లేక ఒక పక్క చూస్తే భర్త దగ్గర ఆదరణ లేదు, ఒక పక్క చూస్తే అత్తామామ దగ్గర ఆదరణ లేదు, ఒక పక్క చూస్తే ఏమని తోబుటి వారి ద్వారా స్నేహితుల ద్వారా ఆదరణ లేక ఎటు వెళ్ళాలో తోచని పరిస్థితుల మధ్యలో చనిపోదామా దేవుని రాకడికి వెళ్ళలేం, చనిపోదామా దేవుని రాజ్యంలోకి వెళ్ళలేం, నరకానికి వెళ్ళిపోతుంది మన ఆత్మ అనుకొని ఏమి చేయాలో అర్థం కాక స్వయంగా దేవుని మందిరానికి నడుచుకుంటూ వచ్చు, ఏమని మందిరానికి వస్తూ దేవుని మందిరములో తన కన్నీళ్లను దేవునికి వ్యక్తిపరుచుకుందంట. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు మీకు ఆరాధనలో చెప్తుంటాను, మీ కన్నీళ్ళని దేవుని పాదాలను తడపండి, మీ కన్నీళ్లను దేవునికి ఆ యొక్క పాదాలను దేవుడికి తడపండి అని ఎందుకు చెప్తుంటానంటే, ఏమండి మీరు కార్చే కన్నీటికి ఏమండి ప్రతి ఒక్క బొట్టుకు ప్రతిఫలం ఇస్తాడు. నీవు కార్చే ప్రతి కన్నీటికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ఆయన కనీసం ఏమండి కాస్త లేట్ అయినప్పటికీ కూడా జవాబును అనుగ్రహిస్తాడు. ఎందుకంటే దేవుని మందిరములో ఆదరణ లేక వచ్చినటువంటి వారిని ఆదరించే దేవుడు, దుఃఖముతో వచ్చినటువంటి వారిని దుఃఖాన్ని తొలగించే దేవుడు, కష్టముతో మందిరానికి వచ్చినటువంటి వారిని కష్టాల నుంచి దేవుడు తప్పించి వారి యొక్క హృదయాలలో ఆనంద నిలయముగా కుటుంబాల్లో మార్చగలిగినటువంటి దేవుడు, పరలోకపు తండ్రి దేవుని మందిరంలో ఉన్నాడండి. ఈ రోజున దేవుని మందిరములో దేవుడు ఉన్నాడని, నిన్ను ఆదరిస్తాడని, నీ కన్నీళ్లను తొలగిస్తాడని, నీ దుఃఖాన్ని తొలగించి ఆనందముతో ఇంటికి పంపుతాడన్నటువంటి విశ్వాసంతో ఇక్కడ దేవుని మందిరానికి చేరొచ్చాడు, దేవుని మందిరానికి చేరి వచ్చామండి. అందుకని అక్కడ రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే ఆదరించే దిక్కు లేక ఏమండి కన్నీళ్లు విడుస్తూ ఉన్నారు, ఆదరించే దిక్కు లేక. చాలామంది ఆత్మీయ జీవితంలో ఏమండి చాలామంది ఆత్మీయ జీవితంలో ఆదరించే దిక్కు లేక కృంగిపోతుంటారు, ఆదుకునే దిక్కు లేక కృంగిపోతుంటారు. చాలామంది చెప్తుంటారు, అయ్యా నేను ఒంటరి దాన్ని, నన్ను ఎవరు ఆదరిస్తారు, అయ్యా నాకు దిక్కు ఎవరు లేరు, నన్ను ఎవరు ఆదరిస్తారు, నేను ఒంటరిగా నిలబడ్డాను, నన్ను ఎవరు ఆదరిస్తారని ఒంటరితనాన్ని జీవిస్తున్నటువంటి నీ జీవితంలో ఆదరణకర్తే నీకు తోడైండునుగాక. హల్లెలూయా. ఆదరణకర్త నీకు తోడైండి నీ యొక్క ప్రతి సమస్యలో ఆయన నీకు పరిష్కారాన్ని అనుగ్రహించునుగాక. హల్లెలూయా. యోబు విషయంలో మనం గమనిస్తూ ఉంటే యోబు గ్రంథము 16వ అధ్యాయం 2వ వాక్యాన్ని చదువుకుందాం. యోబు గ్రంథం 16వ అధ్యాయం, త్వరగా నేను ముగిస్తాను. 2వ వాక్యం, ఇట్టి మాటలు
అనేకములు నేను విన్నాను. బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కాదట. ఎందుకయ్యా ఈ మాట ఈ భక్తుడు చెప్తున్నాడు అంటే, తన దైనందిన జీవితంలో ఏబును బాధ పెట్టినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారంటండి. ఏబును కన్నీళ్ళ వలయాలోనికి తీసుకొని పోయే వాళ్ళు. తన భర్తే కన్నీటి మధ్యలోకి తీసుకొని వెళ్ళింది. ఎందుకు నీవు లేస్తే దేవుడు 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 అంటుంటావు? దేవుని దూషించి చనిపోవచ్చు కదా. కన్నీటి వలయం. బంధువులు చూసి ఇక ఎందుకురా నీవు బ్రతకటం, కురుపులతో నలిగిపోతున్నావు, గజ్జితో తామరతో అలిగిపోతున్నావు, నీ శరీరం అంతా క్షీణించిపోతుంది, ఇక చనిపోతే బాగుంటుంది కదా, ఆ దేవుని దూషించవచ్చు కదా. నా ప్రియ దేవుని బిడ్డలారా, బాధ కలిగినప్పుడు చాలామంది దేవుణ్ణి దూషిస్తూ ఉంటారు. దూషించకూడదు. బాధల్లోనే ఒక ధైర్యాన్ని దేవుడు మీకు అనుగ్రహించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నీకు బాధ నిన్ను వెంటాడుతుంది అనుకోండి, దేవుడు కావాలని నాకు పెట్టాడేమో. ఎందుకో? నీ భక్తిని పరీక్షించడానికి. ఎందుకు? నీవు భక్తిలో సరిగా ఉంటున్నావా లేదా నిన్ను ధైర్యపరచడానికి. ఎందుకు? దేవుళ్ళు ఇంకా నువ్వు సరి అయినటువంటి క్రమంలో నడవాలన్నటువంటి ఆలోచనలో దేవుడు నిన్ను బాధపరుస్తున్నాడేమో. బాధ పెట్టే మార్గంలోనికి తీసుకుని వెళ్తున్నాడంటే ఆ బాధకు కలిగినటువంటి నివారణ కూడా ఉంటుంది. బాధ పెట్టే దేవుడు బాధను తొలగించడానికి కూడా ఆలోచన కలిగిస్తాడు. ఆ యొక్క యోబును గమనిస్తూ ఉంటే, ఇట్టి మాటలు అనేకములు నేను విని ఉన్నాను. ఏమిటి ఆ ఇట్టి మాటలు అంటే? బాధపరిచే మాటలు. బాధపరిచే మాటలు. ఇక ఎందుకురా నేను చనిపోవచ్చు కదా, నీకున్న ఆస్తి అన్న మేమైనా రాపించుకుంటాం, నీకున్నటువంటి పొలం అంతా మేమన్నా రాపించుకుంటాం అని భార్య చూస్తే, భార్య కూడా దూషించే మార్గంలో మధ్యలోకి తీసుకొని వెళ్ళింది. కానీ యోబు మాత్రం ఏమాత్రం అధైర్యపడలేదు. యోబు మాత్రం ఏ రోజు కృంగిపోలేదండి. యోబు మాత్రం దేవుడి మీద ఏ రోజు ఆయన బాధ పెట్టినట్టు బైబిల్లో లేదు. అతను బాధపడుతున్నప్పటికీ కూడా దేవుని మాత్రం సంతోషంగా చూడాలనుకున్నాడు. యోబు బాధపడుతూ కూడా దేవుని ముఖములో ఒక సంతోషకరమైనటువంటి విధానాన్ని చూడాలనుకున్నాడు. బాధపడుతున్నా కూడా యేసయ్య ముఖములో ఒక కళను చూడాలనుకున్నాడు. బాధపడుతూ కూడా యేసయ్య ముఖములో ఒక వెలుగును చూడాలనుకున్నాడు. బాధపడుతూ కూడా యేసయ్య ముఖకాంతిలో ఉన్నటువంటి వెలుగును బట్టి తన యొక్క ముఖము ప్రకాశించాలని కోరుకున్నాడు. కారణం ఏమిటి అనంటే, ఆ బాధలలో నెమ్మది కలుగుతుందని, ఆ బాధలలో దేవుడు నాకు ఆదరణ కలిగిస్తాడని, ఆ బాధలలో దేవుడు నన్ను కాపాడుతాడని, ఆ బాధలలో ఆ నిరీక్షణ కలిగినటువంటి మనస్సును దేవుడు అతనికి కలిగించాడు. మనమైతే ఏం చేస్తామంటే, చిన్న సమస్యలు వచ్చే ఏమంటామంటే, దేవుడు అనేవాడు ఉంటే నాకే ఎందుకు రావాలి ఈ సమస్యలు, పక్కింటి వాళ్ళకి రావచ్చుగా. స్వార్థం చూడండి. ఎవరింటి వాళ్ళకో నాకే ఎందుకు రావాలి, పక్కింటి వాళ్ళకి రావచ్చుగా. కొంతమంది విధానాలు గమనిస్తే పక్కింటి వాళ్ళ మీదనే ఉంటుంది వ్యసనాలు. వారు బాగుపడుతుంటే వ్యసనాలు, వారి మంచి విధానాలు నడుస్తుంటే వ్యసనాలు. వారి మీద వీరి మీద వ్యసన పడినంత మాత్రాన ఏమి ప్రయోజనం ఉండదు. నువ్వు వారి మీద ఎంత వ్యసన పడుతుంటావో వాళ్ళు దీవించబడుతూనే ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు దీవించబడుతూనే ఉంటారు నీ కళ్ళ ముందు. ఈ యోబు విషయంలో గమనిస్తూ ఉంటే యోబు నీకు అనారోగ్యం వచ్చింది కదా, ఇంకా నీ యొక్క విధానం ఇంకా ముగిసిపట్టడానికి టైం దగ్గర పడదు కానీ నువ్వు చచ్చిపో. నీ ఆస్తంతమేమో చెప్పాలి, నీ ఆస్తంతమేమో. చాలామంది గమనిస్తే పేపర్లలో చూస్తూ ఉంటాం, తండ్రి ఆస్తి కోసం తండ్రిని చంపిన వాళ్ళే చాలామంది ఉన్నారు. తండ్రి ఆస్తి కోసం తండ్రిని చంపిన వాళ్ళు చాలామంది నేను చూశానండి పేపర్లలో, టీవీలలో. మీరు గమనించారో లేదో? అందుని బట్టి వారు సంతోషంగా ఉండలేరు. ఈ యొక్క యోబుని విషయంలో గమనిస్తూ ఉంటే అనేకులు వచ్చి అతనిని దుఃఖపరిచే మాటలు మాట్లాడుతున్నారంట. యోబు ఇంకెందుకురా బాబు,
నీకు అనారోగ్యంతో అల్లాడిపోతున్నావు, మంచాన పడ్డావు, చచ్చిపోయాక ఇక చనిపో అని బాధ పెడుతున్నప్పటికీ కూడా ఏమండి అక్కడ రాయమన్నటువంటి మాటను గమనిస్తూ ఉంటే బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కాదంట. ఆదరించే వాళ్ళు లేరంట. ఇంకా వచ్చి బాధ పెట్టే వాళ్ళే ఉన్నారంట. కానీ ఇంకా వచ్చి అతడు బాధపడుతున్నటువంటి విధానాన్ని చూసి కృంగదీసే వాళ్ళు ఉన్నారు, కానీ అతన్ని ఆదరించే దిక్కు లేరట. ఆదరించే దిక్కు ఎవరయ్యంటే మనం నమ్ముకున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. ఆదరించే దిక్కు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆదరణ లేని ఈ లోకములో ఆనుకుంటేనే ఎదుటే నిలిచే నీపైనే అనురాగ సీమలో అనుబంధము పెంచిన నీతో అరణ్యవాసమే నాకు మేలాయెను. అర్పణలు నీవు పరిశుద్ధపరచుచున్నావని యేసయ్యా నీ పాదాల చెంత నా స్థిరము వంచెదా. నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని. నీవే నాకని నేనే నాకై విజ్ఞాపన చేయుచున్నావని. అర్పణలు హల్లెలూయా. టైం 1:30 అయింది. ఇప్పటికే మీరు చూసుకున్నారా లేదు? హల్లెలూయా. ఆదరించే దిక్కు లేని వారి ఎడల ఆయన ఏం చేస్తారంటే ఆదరించేవాడిగా కనపడుతున్నాడండి. ఆదరణ లేక దేవుని మందిరానికి వచ్చావేమో, ఆదరించేవారు నన్ను పరామర్శించేవారు లేక దేవుని మందిరానికి వచ్చావేమో, నా దేవుడు నీ కన్నీళ్లను నాట్యంగా మార్చి తుడిచివేయనుగాక. తలలు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకొని మిగతా కార్యక్రమంలోకి వెళ్తాం.